ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా ఆల్బనీస్ మరొకసారి ఎన్నికయ్యారు. మనకి దాంతో ఒక ఇంపార్టెన్స్ ఉంది. మన వాళ్ళు చాలామంది వెళ్ళి ఆస్ట్రేలియాలో సెటిల్ అవుతున్నారు. రెండో పక్కన వచ్చేటప్పటికి అక్కడ ఈ ఖలిస్తానీ ఉద్యమకారులు ఉంటే దాని మీద నరేంద్ర మోడీ ఆ మధ్యన చెప్పాక కంట్రోల్ చేశారు ఆస్ట్రేలియాలో వరకు. అలాగే బ్రిటన్ కూడా కంట్రోల్ చేసింది. ఇంకా దరిద్రంగా ఉండాల కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా వీటిలో కొంతవరకు కంట్రోల్ చేసుకొచ్చారు. ఆస్ట్రేలియా ఫెడరల్ ఎన్నికల్లో అధికార లేబర్ పార్టీ మరోసారి విజయం దక్కించుకుంది. ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్ చరిత్ర సృష్టించారు. ఆస్ట్రేలియాలో గత 21 ఏళ్లలో వరుసగా రెండోసారి ఎన్నికలు గెలిచింది ఇంకెవరు లేరు. ఈయన తొలి ప్రధాని అయ్యారు. ఆల్బనీస్ మరో 3 ఏళ్ల పాటు ప్రధానికి కొనసాగబోతున్నారు. ఆస్ట్రేలియా పార్లమెంట్లో దిగువ సభ అంటే మన లోక్సభ లాంటిది అనమాట. ప్రతినిధుల సభలో మొత్తం 150 సీట్లు ఉన్నాయి. శనివారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆల్బనీస్ నేతృత్వం లేబర్ పార్టీ 83 సీట్లు గెలుచుకుంది. స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ పార్టీ 14 స్థానాలకు పరిమితమైంది. లిబరల్ పార్టీ 13, నేషనల్ పార్టీ 8 సీట్లు గెలుచుకున్నాయి. 7 స్వతంత్ర అభ్యర్థులు నెగ్గారు. కార్టర్ పార్టీకి 1 స్థానం, సెంట్రల్ అలయన్స్కి 1 స్థానం వచ్చింది. మరికొన్ని స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రతిపక్ష లిబరల్ నేషనల్ పార్టీ అగ్రనేత పీటర్ క్రెయిగ్ డటన్ తాము ఓటమిని అంగీకరించారు. ఎన్నికల ప్రచారం తాము సరిగ్గా పనిచేయలేకపోయామన్నారు. ఓటమికి బాధ్యతను తానే స్వీకరిస్తున్నానని చెప్పుకొచ్చారు. ప్రధాని ఆల్బనీస్కి ఫోన్ చేసి అభినందనలు చెప్పారని చెప్పారు.